మనం విచారించు వారిగా ఉన్నామా? మనము ప్రార్థించు వారిగా ఉన్నామా? మనము దేవునికి మొరపెట్టు వారిగా ఉన్నామా? మన సమస్యలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు, అది ఏదైనప్పటికీ నీ కుటుంబ పరంగా కావచ్చు, నీ వ్యక్తిగత జీవిత పరంగా కావచ్చు, లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకుల వల్ల నువ్వు నిలబడలేకపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రియమైన వారలారా, ఒకసారి ఆలోచించండి. ఏదైనా కావచ్చు. నువ్వు దేవుని విచారిస్తున్నావా? దేవుని మొరపెడుతున్నావా? దేవునికి ప్రార్థిస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. ప్రియమైన వారలారా, నిజం చెప్తున్నాను, ఈ ఫోన్ అనేది ఎప్పటి నుండి మన జీవితంలో వచ్చిందో ఇవన్నీ మనకు దూరం అయిపోయాయి. పశ్చాత్తాపం నీలో పుట్టినా తిరిగి నువ్వు మోకరించి ప్రార్థన చేసే గుణము, ఆ జ్ఞానం నీకు ఎందుకు రావడం లేదంటే ఇది నిన్ను ఆపుతుంది. మీరు నమ్ముతారో లేదో, ఇది నిన్ను ఆపుతుంది. ఎందుకంటే ప్రియమైన వారలారా, ఈ మధ్య కాలంలో మీరు బాగా గమనిస్తే మీమ్స్, రీల్స్ ఇవన్నీ ఎక్కువ చూస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఉన్న యువత ఎక్కువ దేన్ని చూస్తుంటారంటే యూట్యూబ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, మీమ్స్, రీల్స్ అనేటువంటివి చూస్తుంటారు. వారికి ఏం అర్థం అవుతుందో తెలియదు కానీ ఇట్లా పైన స్క్రోల్ చేస్తారు, ఆ ఫోన్ నే చూసి నవ్వుతారు, స్క్రోల్ చేస్తారు, ఆ ఫోన్ నే చూసి బాధపడతారు, ఇట్లా పైన స్క్రోల్ చేస్తారు, ఆ ఫోన్ నే చూసి ఏడుస్తారు. ఏమర్థమైందయ్యా అంటే వారి యొక్క జీవితము, ఆ ఎమోషన్స్ ఏవైతే వారి యొక్క హృదయంలో కలిగి ఉండి బయట ప్రపంచానికి చూపియాలో ఆ ఎమోషన్స్ ఈ ఫోన్ అనేది బందీ చేసుకుంది. ప్రియమైన వారలారా, మీరు నమ్ముతారో లేదో, ఈ ఫోన్ మీ ఎమోషన్స్ ని బందీ చేసుకుంది. ఈ ఫోన్ మీ టైం ని పట్టుకుంది. ఈ ఫోన్ మీ యొక్క విలువైన జీవితాన్ని దేవుని దగ్గరికి పోనీయకుండా ఇది పట్టుకొని బందీ చేసుకుంది. ప్రియమైన వారలారా, మీరు నమ్ముతారో లేదో, ఈ ఫోన్ వల్ల నిజంగా ఎంత మంది దేవునికి దూరం అవుతున్నారంటే అంత మంది దూరం అవుతున్నారు. విచారించాలి దేవునికి. ఏ విధంగా విచారించవచ్చు? రెండు విధాలుగా విచారించవచ్చు. రెండు విధాలుగా. మొదటిది ప్రార్థన అయితే, రెండవది వాక్యం. రెండు విధాలుగా మనం దేవుని విచారించవచ్చు. రెండు విధాలుగా అంటే కొంతమంది ఏదో అప్పుడప్పుడు మనసు పుట్టినప్పుడు, ఈ ఫోన్ మనకు దూరమైనప్పుడు ప్రార్థన చేస్తుంటారు. మొదటిది. రెండవది కూడా ఎప్పుడు చేస్తుంటారంటే ప్రియమైన వారలారా, ఈ ఫోన్ ఉంది కదండి, దీంట్లో మీరు నెలకి ఎంత రీఛార్జ్ చేయించుకుంటారండి? 300. ఇంకొకరు 150, 200. మంచిది, రీఛార్జ్ చేయించుకుంటారు. పోనీ ఇది ఒక నెల తర్వాత అనుకుందాం, లేకపోతే ఆ రోజుకే ఈ 1.5 GB డేటా కావచ్చు, 2 GB డేటా కావచ్చు, ఆ రోజుకే అయిపోయినప్పుడు అనుకుందాం. అప్పుడు మనకు దేవుని వాక్యం గుర్తుకొస్తుంది. ఎట్లా గుర్తుకొస్తుంది చెప్పాలా? వాట్సాప్ లో ఎవరైనా షార్ట్ మెసేజ్లు పెట్టింటారు. ఆ షార్ట్ మెసేజ్లు డైరెక్ట్ గా గ్యాలరీలోకి సేవ్ అయిపోతాయి. మనం ఎంతగా ఈ ఫోన్ కి అడిక్ట్ అయినామో నిజంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. సరే, ఈ ఫోన్ కూడా ఇప్పటికైనా పోయింది కదా, బైబిల్ పట్టుకొని వాక్యాన్ని చదవడం, లేకపోతే ప్రార్థన చేసుకుందామనే ఆలోచన అప్పటికి కూడా రాదు. ఎందుకు వచ్చింది? వాక్యం ఫోన్ లోనే విందాం, షార్ట్ మెసేజెస్ ఉన్నాయి కదా అని తీసి ఫోన్ తీసి గ్యాలరీ చూసి అన్ని షార్ట్ మెసేజ్ అప్పుడప్పుడు వింటుంటాం. ఎందుకు వింటామంటే అది మన ఫోన్ లో 100% డేటా అయిపోయినందుకు. దేవుని మీద భక్తితో కాదు, ఏదో టైం అలా పాస్ చేయాలి గనక, టైం ని మనం అలా దొబ్బాలి గనక, ఈ సమయం ఇట్లా గడిచిపోవాలి గనక మనం అప్పుడు వాక్యాన్ని వింటుంటాం. ఇదే తప్ప మనం చేసే విచారణ నిజంగా హృదయపూర్వకంగా పశ్చాత్తాప హృదయులమై సంతాపపడి మన పాపములు ఎడల నిజంగా ప్రియమైన వారలారా దుఃఖ హృదయం కలిగి ఎవరైనా దేవుని ప్రార్థిస్తున్నారో చెప్పండి. అయ్యా, తెలియక ఈ రోజు నేను ఈ మాట మాట్లాడేశానయ్యా. అయ్యా, తెలియక నా యొక్క సహోదరుల వల్ల నేను తప్పు చేశానయ్యా, నా సహోదరుల పట్ల. అయ్యా, తెలియక వారి మనసును నొప్పించానయ్యా. అయ్యా, తెలియక నీకు వ్యతిరేకంగా ఈ విధంగా నేను ప్రవర్తించానయ్యా అని ఎవరైనా ఆ దినము చివరిలో, లేకపోతే మీరు పడుకునే ముందో, లేకపోతే సాయంకాలపు ప్రార్థనలు అయితే ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. ఎవరైనా ఎప్పుడు విచారించే గుణం గుర్తుకొస్తుందంటే 10 మంది ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన కూడిక పెట్టుకున్నారు కనుక మనకి దేవుని విచారించాలనే గుణం గుర్తుకొచ్చింది. దేవుని విచారించాలన్న ధ్యాస గుర్తుకొచ్చింది. లేకుంటే నువ్వు అక్కడికి పో, నేను ఎక్కడికి పోయినావు? లేదు ప్రియమైన వారలారా, మనలో విశ్వాసం లేదు. ప్రియమైన వారలారా, మనలో భక్తి, విచారించే గుణము లేదు.